జిల్లా రాజాం టీడీపీ నేత కొండ్రు జగదీష్ ఆధ్వర్యంలో ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో మెగా జాబ్ మేళాను భాష్యం స్కూల్లో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి 29 బహుళ జాతి కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు। ఈ సందర్భంగా కొండ్రు జగదీష్ మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి నిరుద్యోగ యువతకు ఈ మెగా జాబ్ మేళా మంచి అవకాశం కల్పిస్తుందన్నారు। రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలియజేశారు। పెట్టుబడులు తీసుకొచ్చి మరి ఆర్థిక కేంద్రంగా విశాఖపట్నం డెవలప్ చేయాలి। అలాగే అమరావతిని కూడా ప్రపంచ విద్యార్థి కాంక్షల నగరంలో భాగంగా మీకు కూడా సాఫ్ట్వేర్ రంగంలో మనకి ఉద్యోగాల కల్పనకు ఉపాధి కల్పనకు మన విద్యార్థులు బయటకు వెళ్లకుండా ఇక్కడే చదువుకున్న వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండాలని ఒక తపనతో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు తప్పించిన సందర్భం ఏదైతే ఉందో అందులో భాగంగానే ఈ జాబ్ మేళా। మరి మీరు ఇంతకు ముందు అందరూ కూడా విద్యులు చదువుకున్నారు, మీరు అందరికీ తెలుసు ఇంతకు ముందు ఏం జరగలేదు। మన వాళ్ళు అందరూ కూడా బెంగళూరులో చెన్నైలో ఢిల్లీలో ఎక్కడెక్కడ వెళ్ళిపోతున్నారు। ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ కి వేదిక మీద ఉన్న పార్టీ పెద్దలందరికీ యాస్పిరెంట్స్కి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను। మా స్కిల్ డెవలప్మెంట్ కూడా మేము ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మన డిస్ట్రిక్ట్లో 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి సార్। ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఎవ్రీ మంత్ మనం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా జాబ్ అలవెన్సెస్ అనేది మనం అర్థం జరుగుతుంది। అలాగే మనకి ఇప్పుడు ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఇంకా కంపెనీస్ అనేది అక్కడ ఉన్న స్పేసెస్ బట్టి మనం తీసుకురావడం జరుగుతుంది సార్। అలాగే మన స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మనం ఒక స్కిల్ డెవలప్మెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సార్। మన రాజంపట్లో మనకి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఐటీ కాలేజ్లో పెట్టడం జరిగింది సార్। ఆ ఐటీ కాలేజ్లో మనకి కంప్యూటర్ సైన్స్ అలాగే టెక్నీషియన్స్